హలో ఎవరీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మీడియన్ గురించి నేర్చుకుందాం. మీడియన్ అంటే మధ్యగతం. అయితే ఈ వీడియోని నేను ఎస్టర్డే మీన్ గురించి చేశాను వీడియో, అది చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. దాని తర్వాత ఈ కాన్సెప్ట్ మీడియన్ మధ్యగతం. అయితే ఈ వీడియో నేను ప్రీవియస్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని తీసుకొని దాని ఆధారంగా ఈ వీడియో చేయడం జరిగింది. చాలా అంటే చాలా యూస్ఫుల్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ నుంచి కానీ ఒక క్వశ్చన్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, డిఎస్సి, గ్రూప్ డి, కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా ఈ కాన్సెప్ట్ నుంచి మనకు అడగడం జరుగుతుంది. అందువల్ల మనం దీని ఇంపార్టెన్స్ మనకు తెలియడం వల్ల దీని వీడియో చేయడం జరిగింది నేను. అయితే ఇక్కడ మనకి మీడియన్ నేర్చుకునేటప్పుడు చిన్న ఫార్ములాస్ ఉన్నాయి, ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు డిస్కస్ చేసుకొని దాని తర్వాత మనం సమ్స్ సాల్వ్ చేద్దాం. ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఈ ఫార్ములాస్ నేర్చుకొని ఈ సమ్స్ నేర్చుకొని ఈజీగా ఇంకా డిఫికల్ట్ సమ్స్ కూడా మీరు చేయడానికి ఆస్కారం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో హియర్ వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఫస్ట్ వన్, n is odd. The median is n plus 1/2. And next one, n is even, n/2 and n/2 plus 1. So these are the 2 formulas very important for doing these sums median. So what is n is odd? So for suppose we have some numbers 1 2 3 4, okay, and 5. See here 1 2 3 4 5. Here we have 5 numbers. అంటే మాకు 5 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇది ఆడ్ నెంబర్స్ అనమాట. అంటే ఆడ్ 1 2 3 4 5 ఇవన్నీ 5 నెంబర్స్. అయితే ఇది ఆడ్ నెంబర్. 5 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. అంటే మనకి ఈ 5 స్థానాలు ఉండము, అది ఆడ్ నెంబర్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ 6 ఉందనుకోండి, ఈ 5 పక్కన అది ఈవెన్ చూపిస్తుంది, అంతే కదా. 1 2 3 4 5 6 అంటే మనకు ఉన్నట్టు ఈవెన్ కౌంట్ ఎంత? ఇక్కడ 6. ఈ 5 వరకు ఇచ్చాడు అనుకోండి, అది ఆడ్, అంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనమాట. ఇప్పుడు 6 ఉందనుకోండి, అది సరి సంఖ్య. ఈ 5 వరకు 5 ఉందనుకోండి, 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి, అదేంటి? బేస్ సంఖ్య అనమాట. ఫర్ సపోజ్ 7 అంటే ఇక్కడ ఇంకో నెంబర్ యాడ్ చేసాడు అనుకోండి, అంటే మన స్థానాలు చూపిస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 అనేది ఆడ్ నెంబర్ని సూచిస్తుంది. మనకి ఈ నెంబర్స్ ఇక్కడ ఆడ్ నెంబర్ చూస్తుంది. ఇంకో నెంబర్ యాడ్ చేస్తే మనం పైన ఏ నెంబర్స్ ఉన్నాయనేది కాదు ఇంపార్టెంట్, ఆడ్ నెంబర్ చూస్తుంది. మీరు ఈ 1 ప్లేస్లో 2 తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక 20 ఫర్ ఎగ్జాంపుల్ 23 24 25 26 27, ఓకే. ఇలా ఏ నెంబర్ మీకు ఇష్టం, వరుసనైన నెంబర్లు తీసుకోవచ్చు, లేదంటే ఆర్డర్ లేని ర్యాండమ్ నెంబర్స్ అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనకి ఇచ్చినటువంటి డేటా ఆడ్ నెంబర్లో ఉంటే, అదేంటండి, బేస్ సంఖ్యలో ఉంటే, అప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తారనమాట. అంటే n plus 1/2 అనే ఫార్ములాని యూజ్ చేస్తారు ఆడ్ నెంబర్ ఉంటే. ఫర్ సపోజ్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, అంటే ఇవి కౌంట్ 1 2 3 4 5 6, మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఏంటి? సరి సంఖ్య. అదేంటండి నేను చెప్పింది. అప్పుడు మనకు ఫార్ములాస్ ఏంటంటే n/2 అండ్ n/2 plus 1. ఇవి మనకి ఫార్ములాస్ అన్నమాట. ఇది ఆడ్ వచ్చినప్పుడు, ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా, ఇది ఈవెన్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సమ్ చేద్దాం, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుద్ది. చూడండి, ఇక్కడ
ఇక్కడ ఒక సమ్ చేద్దాం మనం. సో 1 + 2 + 3 + 4 ఓకే +5 మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 అంటే ఇదేంటి? ఆడ్ కౌంట్ అనమాట, ఆడ్ నెంబర్ 5 అనేది. ఓకే 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అది ఆడ్. అప్పుడు మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? n+1/2 అనేది మనకి ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి ఫార్ములా. ఇప్పుడు మనకి ఎంత ఉందండి? n 5 ఉందన్నమాట. 5 + 1/2 ఎంతండి? 6/2 3 అంటే మనకి ఇది మీడియన్ అన్నమాట. అంటే మనకు ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మనకు వచ్చినటువంటి 3 అనేది ఏంటి? మధ్యలో ఉన్న నెంబరే మధ్యగతం, అంటే మీడియన్ అన్నమాట. ఫర్ సపోజ్ ఈ మీడియన్ చేసేటప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీడియన్ అనేటువంటిది కరెక్ట్గా వచ్చింది. ఫర్ సపోజ్ ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదనుకోండి, ఫస్ట్ మనం ఈ మీడియన్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి మనం. అంటే చిన్న నుంచి పెద్ద అంకికి అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అలాగే ఉన్నాయి కదండి, 1 2 3 4 5 అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నో నీడ్ టు చేంజ్ ఇన్ టు ద అసెండింగ్ ఆర్డర్. మనకి అదే అంటే మనకి ఇచ్చిన డేటా ఈ లైన్కి ఇస్తాడని, సీక్వెన్స్లో ఇస్తాడని రూల్ లేదు కదండి. మనకి 23 ఇవ్వచ్చు, 28 ఇవ్వచ్చు, 90 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, అలా ర్యాండమ్గా ఇస్తాడు. ఆ ర్యాండమ్గా ఇచ్చింది మనం ఏం చేయాలంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో మార్చుకోవాలి. అంటే చిన్న నుంచి పెద్దకి మార్చుకోవాలి, అంటే మనకి ఆర్డర్లో మార్చుకోవాలన్నమాట. ఈ న్యూమరికల్స్ ఎలా ఉంటాయి ఆర్డరు, దాని ప్రకారం మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత ఒకవేళ మనకి ఇచ్చినటువంటి డేటా అది ఆడ్ నెంబర్ అయితే n+1/2 అని ఫార్ములా వేయాలి. ఒకవేళ ఇచ్చినటువంటి డేటా అది ఈవెన్ నెంబర్ అయితే మనకి n/2 అండ్ n/2 + 1 ఆ ఫార్ములా వేయాలి. మీకు ఈ 2 ఫార్ములాస్ మీరు వేయాల్సి ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా మన కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి వీడియోలో సమ్స్లోకి వెళ్దాం. సో హియర్ ద గివెన్ ఫస్ట్ సమ్, ద మీడియన్ ఆఫ్ ద డేటా అండ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మీడియన్ దత్తాంశ యొక్క మధ్యగతం కనుకోండి. అంటే ఇక్కడ మనకి అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వలేదు చూడండి, 10 75 3 81 17 27 4 48 12 47 9 and 15 అయితే మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేసుకొని ఇచ్చినటువంటి డేటా మనకి ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని చూసుకొని దాన్ని బట్టి మనకి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే ఫస్ట్ మనం ఇక్కడ సమ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ డేటాని. ఓన్లీ యూ నీడ్ టు అరేంజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటే సరిపోద్ది. చేసుకున్న తర్వాత కౌంట్ చేయాలి. అంటే ఈ సరిసంఖ్యలో ఉన్నాయా బేస్ సంఖ్యలో, అంటే ఈవెన్ నెంబర్లో ఉన్నాయా ఆడ్ నెంబర్లో ఉన్నాయా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓకే 12 నెంబర్స్ ఉన్నాయి. అంటే మనకి ఈవెన్ నెంబర్ ఇచ్చాడు. ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫార్ములా తెలుసు కదండి మనకి. ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? n/2 అండ్ n/2 + 1 అనేది ఫార్ములా అనమాట. ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అరేంజ్ చేసుకుందాం అసెండింగ్ ఆర్డర్లో. ఫస్ట్ అన్నిటికంటే చిన్న నెంబర్ ఏదండి? 3 కదా. అంటే ఫస్ట్ మనం 3 వేసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 4 ఉంది, నెక్స్ట్ నెంబర్ 9 ఉంది, ఓకే నెక్స్ట్ నెంబర్ 10, నెక్స్ట్ నెంబర్ 12, నెక్స్ట్ నెంబర్ 15, నెక్స్ట్ నెంబర్ ఏముంది మనకి
17 ఉంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏముంది? 24 ఉంది. నెక్స్ట్ నెంబరు 47 ఉంది. నెక్స్ట్ నెంబరు 48 ఉంది. నెక్స్ట్ నెంబరు 75 ఉంది. నెక్స్ట్ నెంబరు 81 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ తెలిసింది. ఎన్ వాల్యూ ఎంతండి? 12 కదా. ఇది ఎలా వచ్చింది? మనం కౌంట్ చేసాం. అదేంటండి, ఎన్ని డేటా ఎంత? నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఎన్ని ఇచ్చాడు మనకి? నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఎన్ని ఇచ్చాడు కౌంట్ చేస్తే మనకి 12 వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనకి ఇది ఈవెన్ ఆడా అని చెప్పొచ్చు కదా. ఇది ఏంటిది? మనకి ఈవెన్ కదా. 12 అనేది ఈవెన్ నెంబర్. సో మనకి ఈ ఫార్ములాస్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాస్ ప్రకారం ఇక్కడ చూద్దాం. ఈ ఫార్ములాస్ మీడియన్ ఎంత ఇచ్చాడండి మనకి? 12. అంటే నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఎన్ని వచ్చాయి? 12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 12 + 1/2. ఓకే, చూడండి మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇక్కడ 6 వచ్చింది. 6 ఇది ఇక్కడ వరకే అండి. చూసుకోండి, 6 + 1 7. అంటే మొత్తం అంతా కాదండి ఇది. అదేంటండి, ఈ డివైడెడ్ బై మొత్తం అంతా కాదు. అది చూసుకోండి. మనం మొత్తం అంతా అంటే మళ్ళీ మనకి 13/2 వస్తుంది. మొత్తం అంతా కాదు, ఓన్లీ ఇక్కడ వరకు చూడండి. n/2 + 1 ఇది. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఏమొచ్చిందండి? ఎన్ వాల్యూ ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ఇది ఆన్సర్ కాదండి, గుర్తుపెట్టుకోండి. 6, 7 అనేటువంటిది ఆన్సర్ కాదు. మరి ఏంటి అంటే ఇవి స్థానాలు చూపిస్తాయి. అంటే 6th ప్లేస్లో ఉన్నది, 7th ప్లేస్లో ఉన్నది మనం ఏం చేయాలా? ప్లస్ చేయాలా. ప్లస్ చేసి /2 చేస్తే మనకు వస్తుంది ఆన్సర్. ఇవి మరి 6, 7 ఏంటండి? ప్లేస్ వాల్యూ అనమాట. అంటే ప్లేస్ని చూపిస్తాయి. అంటే 6th నెంబరు, 7th నెంబరు అనమాట. మరి ఇక్కడ 6th నెంబర్లు ఏంటండి? 1 2 3 4 5 6 7. ఓకేనండి. అంటే 6, 7 నెంబర్స్లో మనకున్న స్థానాల్లో ఉన్న నెంబర్స్ ఏంటి? 15 + 17/2. ఇప్పుడు 15 30 కదండి. 32/2 ఎంత? 16. ఇప్పుడు మనకు వచ్చింది ఆన్సర్ అనమాట. అంటే ఇవి ప్లేస్ని చూపిస్తాయి అనమాట. ఏ స్థానాలు చూపిస్తాయి అనమాట. అంటే 6, 7 స్థానాల్లో ఉన్నటువంటి నెంబర్స్ని చూపిస్తాయి అనమాట. మనకు వచ్చినట్టు ఆన్సర్ ఎంతండి? 16. సో ఆన్సర్ ఇది అనమాట. అర్థమైంది కదండి. మీడియన్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటాని అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మనకి దీని నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఎన్ని డేటా పాయింట్స్ ఇచ్చాడు దాన్ని బట్టి ఈవెన్ ఆడా అని తెలుసుకొని ఈ ఫార్ములాస్ వేయాలి. మనకి ఏ ఫార్ములాస్? 2 ఫార్ములాస్ ఇచ్చాడు. ఈవెన్ అయితే ఈ ఫార్ములా వేయాలి, ఆడ్ అయితే ఈ ఫార్ములా వేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. వేసిన తర్వాత అప్పుడు మనకి ఆ ప్లేస్ 6th 7th అంటే ఈ మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ ప్రకారం అవి ప్లేస్ వాల్యూని చూపిస్తాయి. కాబట్టి ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఆ డేటా పాయింట్స్ని ప్లస్ చేసి /2 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అదండి. ఓకే అండి. ఇప్పుడు మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 12 14 x - 3 x + 2 25 ఆర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. అదేంటండి, అసెండింగ్ ఆర్డర్లో ఆల్రెడీ ఇచ్చేసాడంట. అదేంటంటే మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చేసాము అని చెప్తున్నాడు క్లియర్గా. అదేంటండి, మీరు ఇంకా అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంతండి మీడియన్? 15 అంట. మీడియన్ కూడా ఇచ్చేసాడు మనకి. ఇందాక మనం మీడియన్ కనుక్కున్నాం ఫస్ట్ సమ్లో మీడియన్ కనుక్కున్నాం. ఇక్కడ మీడియన్ కనుక్కున్న అవసరం లేదు, మీడియన్ వాడే ఇచ్చాడు. కాకపోతే మనకి డేటా పాయింట్స్లో కొన్ని పాయింట్స్ మిస్ చేశాడు, ఆ ప్లేస్లో ఎక్స్ ఇచ్చాడు. అయితే ఇది చాలా ఈజీ అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7
మనకి డేటా పాయింట్స్ ఎన్ని ఉన్నాయండి? 7 డేటా పాయింట్స్ ఉన్నాయి. ఓకే, మనకి 7 డేటా పాయింట్స్ ఉన్నాయి. అంటే 7 అనేది ఏంటండి? ఆడా ఈవెనా? ఆడ్ నెంబర్ కదా. సో n+1/2 అని వేసుకుంటే సరిపోద్ది. n+1/2 n ఎంతండి? n 7 కదా. 7 1/2 అంటే ఎంత? 8/2. 8/2 అంటే ఎంత? 4. ఇక్కడ చూడండి, 4 అనేది ఆన్సర్ కాదండి. 4 అనేది ప్లేస్ని చూపిస్తుంది. అంటే ఆ నెంబర్ ఏ ప్లేస్లో ఉందో చూపిస్తుంది. అంటే మీడియన్ ఏ ప్లేస్లో ఉందో చూపిస్తుంది మనకి. 4 అంటే ఇది 1 2 3 4. ఓకే చూడండి, అంటే x-3 అనేటువంటిది మనకి మీడియన్ అంట. అదేంటండి? చూడండి, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనం ఈ ప్లేస్లో వేసుకున్నాం. మనకి ఇక్కడ వచ్చినటువంటి ఏంటండి? 4 వచ్చింది. అంటే 4 ప్లేస్ని చూపిస్తుంది. అది x-3 అనేది దేనికి సమానం? మీడియన్కి సమానం. మన మీడియన్ ఎంత ఇచ్చాడండి? ఇక్కడ 15 ఇచ్చాడు. ఎంతండి? 15 ఇచ్చాడు. ఓకే అండి, ఇప్పుడు ఈ 3ని ఈజ్వల్ అటు సైడ్ పంపిస్తే 15 + 3 ఎంతండి? 18. ఓకే, అంటే మనకి ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. మనకు అడిగింది అదే. అప్పుడు ఎంత మన ఆన్సరు? 18 అనమాట. అదేంటండి, మనకు ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లు ఇచ్చాడు కాబట్టి నో నీడ్ ఆఫ్ చేంజింగ్ టు అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మార్చాల్సిన అవసరం లేదు. మనకు వచ్చినటువంటి ఫస్ట్ డేటా పాయింట్స్ కౌంట్ చేసుకుంటాం. డేటా పాయింట్స్ కౌంట్ చేసుకున్న తర్వాత అవి ఎన్ని ఆడ్ నెంబర్ వస్తే ఒక ఫార్ములా, ఈవెన్ నెంబర్ వస్తే ఒక ఫార్ములా. అంటే వచ్చినటువంటి వచ్చినటువంటి ఈ ఆన్సరు అది ఆన్సర్ కాదు, అది మనకి ప్లేస్ని చూపిస్తుంది. ఆ ప్లేస్లో మనకి దాన్ని బట్టి మీడియన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు చాలా అంటే చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీడియన్ ఆఫ్ సెట్ ఆఫ్ 9 డిస్ట్రిక్ట్ అబ్జర్వేషన్స్ ఈజ్ 25. అంటే మీడియన్ ఇచ్చాడు మనకి 25 అని. ఈచ్ ఆఫ్ ద లార్జెస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సెట్ ఇంక్రీజ్డ్ బై 2. అంటే ఏంటంటే మనకి 9 ఉన్నాయని చెప్పాడు. 9 డేటా పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. అదేంటండి, 9 డేటా పాయింట్స్ ఉన్నాయంట మనకి. అదేంటండి 1 2 3 4 5 6 7 6 7 8 9. అంటే మనకి డేటా పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటండి? 9 ఉన్నాయంట. ఆ 9 మీడియన్ ఎంతండి? 25 అంట. అదేంటండి 9 మీడియన్ మధ్యగతం ఎంతండి? మీడియను. ఈ 9 డేటా పాయింట్స్ యొక్క మీడియను 25 అంట. అంటే మీడియన్ మనకి ఇచ్చాడు, డేటా పాయింట్స్ ఎన్నో ఇచ్చాడు. అదేంటండి, డేటా పాయింట్స్ ఎన్నో ఇచ్చాడు తప్ప డేటా పాయింట్స్ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే అందుగల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలు. 4 మిక్కిలి పెద్ద సంఖ్యలు ఎక్కడ ఉంటాయండి? ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో మార్చి ఉంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి 4 మిక్కిలి పెద్ద సంఖ్యలు. అంటే ఫర్ సపోజు ఒక నెంబర్స్ ఉన్నాయి మనకి. చూడండి, ఇక్కడ ఈ లెక్కలో ఈ నెంబర్స్ ఉన్నాయి కదండి డేటా పాయింట్స్. ఆ డేటా పాయింట్స్లో లాస్ట్ 4 అనమాట దాని అర్థం. అదేంటండి, అవి లాస్ట్ 4 ఉన్నటువంటి దానికి ఏం చేయమన్నాడంటే 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా, అంటే ఇంక్రీజ్డ్ బై 2. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దానికి 2 కలపాలంట. అర్థమైందండి, ప్రతిదానికి 2 కలపగా ద రిజల్టింగ్ మీడియన్, అంటే వచ్చేటువంటి కొత్త మీడియన్ ఎంత అని అడుగుతున్నాడు. అదేంటండి, మనకి మీడియన్ ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇచ్చాడు, డేటా ఇవ్వలేదు. దాని ప్రకారం ప్రతి లాస్ట్ 4 ఉన్నటువంటి ఈ లాస్ట్ 4 అంటే మిక్కిలి పెద్ద సంఖ్యలు కదా, లాస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అమృతం కాబట్టి లాస్ట్లోనే పెద్దవి కాబట్టి వాటికి ఇంక్రీజ్డ్ బై 2 ప్రతిదానికి 2 కలపమన్నాడు. అదేంటండి, అప్పుడు నూతనంగా వచ్చేటువంటి మీడియన్ ఎంత అని అడుగుతున్నాడు క్లియర్గా. అయితే నూతనంగా వచ్చేటువంటి మీడియను ఓకే, ఇక్కడ మనకి 9 డేటా పాయింట్స్ ఇచ్చాడు. 9 డేటా పాయింట్స్ అంటే ఎంత? 9 ఎంత అండి? ఈవెనా ఆడా? ఆడ్ నెంబర్ కదా. అంటే n+1/2. మన n ఎంత అండి ఇచ్చాడు? 9 ఇచ్చాడు. 9 + 1/2 అంటే 10. 10/2 అంటే 5. అంటే 5th టర్మ్ అనేటువంటిది మనకి మీడియన్ అవుతుంది. అదేంటండి, 5th టర్మ్ అనేటువంటిది మీడియన్ అవుతుంది. అయితే ఇక్కడ 4 డేటా పాయింట్స్కి ప్రతిదానికి 2 కలపమంట. అయితే
మనకి డేటా పాయింట్స్కి రెండు కలిపినా కలపకపోయినా మనకు అడిగింది ఫిఫ్త్ టర్మ్ కదా. అదేనండి ఫిఫ్త్ టర్మ్లో ఆన్సర్ అనేటువంటి చేంజ్ అవ్వదు. అదేనండి మనకి ఇచ్చినటువంటి మీడియన్ 25 ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఆ ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు. అర్థమైందండి, క్లియర్గా అర్థమైందా? ఈ 4 డేటా పాయింట్స్లో మనకి ప్రతిదానికి రెండు కలిపినా కలపకపోయినా మీడియన్ అనేటువంటిది చేంజ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల మనకి ఇచ్చినటువంటి మీడియన్ ఎంతండి 25, అదే మనకు ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి 25. సపోజ్ ఇక్కడ 20 ఇచ్చాడు అనుకోండి ఈ సమ్లో, అదే ఆన్సర్ అవుద్ది. ప్లస్ 19 ఇచ్చాడు అనుకోండి, అదే ఆన్సర్ అవుద్ది అనమాట. ఆ విధంగా మనకు ఆన్సర్ ఎంత ఉంది, ఇక్కడ పెంచినా పెంచకపోయినా మన ఆన్సర్ అనేటువంటిది చేంజ్ అవ్వదు. అంటే మనకి ఫిఫ్త్ టర్మ్ అనేటువంటిది చేంజ్ అవ్వదు. అదేంటండి, ఎందుకంటే మనకి లాస్ట్ 4 అన్నాడు చూడండి. ఇక్కడ 5th వరకు నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే మనకి ఫిఫ్త్ టర్మ్ అనేది మన ఆన్సర్. ఇక్కడ ఏముంటుందో అదే మన ఆన్సర్ అవుద్ది. అంటే చేంజ్ అయ్యేది ఈ 5th టర్మ్ తర్వాత కదా. 5th టర్మ్ వరకు చేంజ్ అవ్వదు కాబట్టి మన ఆన్సర్ మీడియన్ అంతా 25 ఇచ్చాడు కాబట్టి 25 మన ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకే అండి, ఇక ఈ సమ్ చూద్దాం మనం. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు, అంటే మనకు ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఇచ్చేసాడు. సో మీడియన్ ఎంత ఇచ్చాడు, 19 ఇచ్చాడు. అదేంటండి ఇక్కడ 19 ఇచ్చాడు. 19 అనేది ఈవెన్ ఆడ్ నెంబర్ కదా, అంటే n+1/2 ఎంత 20/2. 20/2 అంటే ఎంత అండి 10. అదేంటండి 10 ప్లేస్లో ఉన్నది మనకి ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ మనకి మీడియను 19 ఇచ్చాడు. మీడియన్ 19 ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. మనకి ఇక్కడ డేటా పాయింట్స్ ఎన్ని ఇచ్చాడు, 1 2 3 4 5 6 7. ఓకే, 7 డేటా పాయింట్స్ కాబట్టి 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆ n+1/2. n+1/2 అంటే ఎంతండి, n అంటే 7, 7+1/2 అంటే 8/2. 8/2 అంటే 4 అంటే ఫోర్త్ టర్మ్. ఫోర్త్ టర్మ్ ఏంటండి x-3. x-3 అనేటువంటిది ఫోర్త్ నెంబర్. x-3 మీడియన్ ఎంత ఇచ్చాడండి, 19 ఇచ్చాడు. అంటే ఇది కూడా అవుట్ సైడ్ పంపిస్తే 22. x = 22. మనకు అడిగింది 22 ఉంది కదా ఆన్సర్. x విలువ అదే 22 అండి. సో ఈ విధంగా మనకి సమ్